నేపథ్యం కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అంజిరెడ్డి గెలుపు సెకండ్ ప్రయారిటీ ఓట్లతో బీజేపీ అభ్యర్థి దక్కిన విజయం కోటా ఓట్లు రాకపోయినా మెజార్టీ ఉండడంతో విజేతగా ప్రకటన రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి మూడో స్థానంలో బీఎస్పీ క్యాండిడేట్ హరికృష్ణ మూడో ప్రయారిటీ ఓట్ల లెక్కింపు కోసం నరేందర్ రెడ్డి పట్టు ఈసీ ఆదేశాలతో అంజిరెడ్డిని విన్నర్గా ప్రకటించిన అధికారులు సుదీర్ఘంగా 60 గంటల పాటు కొనసాగినటువంటి కౌంటింగ్ ప్రక్రియ 60 గంటల పాటు జరిగింది దీనికి సంబంధించి బీఎస్పీ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో హరికృష్ణ నిజంగా 60,000 ఓట్లను సంపాదించుకున్నటువంటి నేపథ్యం 60,000 ఓట్లు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఒక రూపాయి ఎవరికి ఇవ్వకుండా ఎలాంటి ప్రలోభాలు లేకుండా ఏ మీడియాలో చెప్పకుండా ఎక్కడ కూడా ఆయనకు అంగు హార్బట లేకుండా ఆయన కోసం ప్రచారం చేసినటువంటి నేపథ్యం లేదు ఆయన కోసం నిలబడ్డటువంటి సందర్భం లేదు కానీ 60,000 ఓట్లను సంపాదించుకున్నటువంటి నిజమైన రియల్ హీరో హరికృష్ణ ఎందుకోసం అంటే ఇక్కడ పార్టీలు కేంద్ర మంత్రులు ఎమ్మెల్యేలు సీఎంలు ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రులు ఇష్టానుసారంగా కోట్ల రూపాయలు ఇష్టానుసారంగా ఖర్చు పెట్టి వీళ్ళు గెలిచిళ్ళు ఇది గెలిపే కాదు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఎక్కడ ఎలాంటి ఆ ప్రలోభాలకు లొంగకుండా ఎవరి దగ్గరికి పోయి ఓటేయమని చెప్పకుండా ఆయనను చూసి ఓటేసినటువంటి అనేక మంది మేధావులు 60,000 మంది నిజమైన గెలుపు హరికృష్ణ గారిది అనేటువంటి నేపథ్యం ఉంది ఎందుకోసమంటే అన్ని ఓట్లు సంపాదించుకున్నటువంటి బీఎస్పీ పార్టీ క్యాండిడేట్ హరికృష్ణ నిజమైన గెలుపు అనే నేపథ్యం ఉంది కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చిన్నమయ్యల అంజిరెడ్డి గెలుపొందారు దాదాపు 3 రోజుల పాటు ఉత్కంఠంగా సాగిన ముక్కులో పోరులో ఎలిమినేషన్ రౌండ్స్ అనంతరం అంజిరెడ్డి విజేతగా నిలిచారు హోరాహోరీగా సాగిన కౌంటింగ్లో కొన్ని రౌండ్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి మరికొన్ని రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఆధిక్యతను ప్రదర్శించినప్పటికీ బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఎలిమినేషన్తో చివరికి అంజిరెడ్డిని విజయం వరించింది కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ జిల్లాల టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో పోలైన ఓట్ల లెక్కింపు ఈ నెల 3న ప్రారంభం కాగా టీచర్స్ ఎమ్మెల్సీగా మల్కా కొమరయ్య ఫస్ట్ ప్రయారిటీ ఓట్లతోనే గెలుపొందారు కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి వచ్చేసరికి తీవ్ర ఉత్కంఠ నెలకొన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఇది ఎన్నికల ఉన్నటువంటి నేపథ్యం అది ప్రధానంగా ఎవరు విజయం సాధించారు ఎవరు వేయలు అన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం